అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి స్వాతి ప్రమోటర్స్ వారి శంకర్పల్లి హిల్స్ లేఅవుట్ అనమాట. ఇది మనకు ముందు నుంచి ఉన్నది 100 ఫీట్ రోడ్. స్ట్రేట్గా వెళ్తే సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది. బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ మనం మెహతాబ్ ఖాన్ కూడా క్రాస్ రోడ్ అండ్ అలాగే శంకర్పల్లి అండ్ వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వైపు వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం సైట్ లోపల ఏదైతే సైట్ ఎంట్రన్స్ ఆర్చ్ని చూస్తున్నాం కదా, అది బ్యూటిఫుల్గా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ని అట్రాక్టివ్గా మనకు డెవలప్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ టోటల్గా వచ్చేసి డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్లో మనకు అట్రాక్టివ్గా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు. దాంతోపాటు ముందు కూడా మనకు బ్యూటిఫుల్ ఒక బుద్ధ స్టాచ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ లేఅవుట్ సీసీటీవీ సర్వేలెన్స్ తోటి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ లేఅవుట్ చుట్టూరా కూడా ఒక కాంపౌండ్ వాల్ని నిర్మించారు. బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరీ క్లోజ్ టు ముంబై నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఒక 30 ఫీట్ రోడ్డు, అటువైపు ఒక 30 ఫీట్ రోడ్డు, మధ్యలో మనకు ప్లాంటేషన్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ రైట్ ప్లాంటేషన్ ఉంటుంది. మిడిల్లో డివైడర్ తోటి కూడా ప్లాంటేషన్ ఉంటుంది. బ్యూటిఫుల్గా ఇది ఒక 60 ఫీట్ సీసీ రోడ్ అనమాట. ఇది మనకు మధ్యలో స్ట్రీట్ లైట్స్, బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ కూడా డెవలప్ చేశారనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఈ లేఅవుట్లో. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని కూడా ఈ లేఅవుట్లో ప్రొవైడ్ చేశారు. బ్యూటిఫుల్గా ఈ లేఅవుట్ని డెవలప్ చేయడం జరిగింది. అవన్నీ ప్లాంటేషన్ని కూడా ఈ లేఅవుట్లో డెవలప్ చేశారు. అలాగే ఆయుర్వేదిక్ అండ్ డివోషనల్ ప్లాంట్స్ని ఈ లేఅవుట్లో ఇవ్వడం జరిగింది. విత్ ఎల్ఈడి తోటి స్ట్రీట్ లైట్స్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లెంటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అంటే పుష్కలమైన గ్రౌండ్ వాటర్ ఈ లేఅవుట్లో ఉండడం జరుగుతుంది. గుడ్ సాయిల్ అనమాట ఉంటుంది ఈ లేఅవుట్లో. బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ నియర్ బై ఏరియాలో. ఈ వెంచర్లో మనం వీకెండ్ హోమ్స్ని, అలాగే గెస్ట్ హౌసెస్ని, విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఐటీ కారిడార్కి అత్యంత చేరువలో ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకు సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి, ఇటు శంకర్పల్లి, మోకిల్లాకి, వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి సెంటర్ ఆఫ్ లొకేషన్ అయినటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నటువంటి మెహతాబ్ ఖాన్ కూడా సర్కిల్ దగ్గరలో ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి బ్యూటిఫుల్గా ఈ లేఅవుట్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నియర్ టు కార్పొరేట్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. లస్ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్పెషల్గా ఈ లేఅవుట్ యొక్క అట్రాక్షన్స్ ఏంటంటే, ఇందులో మన 25 ఫీట్ల బుద్ధ స్టాచ్యూని ఇవ్వడం జరిగింది. అలాగే లేటెస్ట్ ప్లే స్టేషన్ ఫర్ కిడ్స్ని కూడా ఈ లేఅవుట్లో మనం డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మినిమంగా 150 గజాల నుంచి 600 గజాల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ లేఅవుట్ లొకేషన్ పరంగా కూడా మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి లొకేషన్ అటువంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ శంకర్పల్లిగా పడుతున్నటువంటి మెహతాబ్ ఖాన్ కూడా జంక్షన్ దగ్గరలో రైట్ సైడ్లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ అయినటువంటి సంగారెడ్డి టు వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ని కనెక్ట్ చేసినటువంటి ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ లేఅవుట్ ఉంటుంది. ఇది మనకు 15 నిమిషాల దూరంలో మోకిలాకి రీచ్ అవ్వచ్చు. 5 మినిట్స్లో శంకర్పల్లి ఎంఎంటీఎస్కి రీచ్ అవ్వచ్చు. అలాగే 5 మినిట్స్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రీచ్ అవ్వచ్చు. 15 మినిట్స్లో బీడిఎల్కి రీచ్ అవ్వచ్చు. 20 మినిట్స్లో కొల్లూరు ఐటీసీజీకి రీచ్ అవ్వచ్చు. 15 మినిట్స్ టు మొబిలిటీ వ్యాలీకి అండ్ 15 మినిట్స్ టు ఎక్వై బిజినెస్ స్కూల్కి, 15 మినిట్స్లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి, 15 మినిట్స్లో అర్కతల ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకి రీచ్ అవ్వచ్చు. 30 మినిట్స్లో బిహెచ్ఎస్ సిగ్నల్కి రీచ్ అవ్వచ్చు. 20 మినిట్స్లో ఐఐటి హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చు. 30 మినిట్స్లో ఐటీ కారిడార్కి రీచ్ అవ్వచ్చు. 30 మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్